హలో హాయ్ తెలుగు ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్లో ఏదైతే సెకండ్ హాఫ్ ఈ క్యాండిల్ చూస్తున్నారు కదా 130 తర్వాతనే కొంత అయితే మొమెంటం ఇచ్చింది. మనం ఈ లెవెల్ తర్వాత సస్టైన్ అయితే అనుకున్నాము. అసలు ఒక ఫాలోఅప్ క్యాండిల్ కూడా అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఈ ఏరియాలో అయితే కూర్చోలేదు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి సిట్యువేషన్ ఏంటి, అలానే బీటీఎస్టీ ఏమి ఇచ్చాము అండ్ ఓఏ డేటా ఏం చెప్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలిసేసుకుందాము. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే కనుక దీన్ని డోజీ క్యాండిల్ అంటారు, మనందరికీ తెలిసిందే. సో పర్టికులర్గా వచ్చేసరికి దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు అనమాట. సో ఎప్పుడైనా సరే లోయర్ లెవెల్స్లో మనకి ఈ ప్రైస్ పుష్ కనుక జరిగితే కనుక ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుల్స్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారని అయితే మనం దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ హింట్ సరిపోతుందా అంటే దీని హై పైన కూర్చుంటే క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో అప్పుడు దీనికి ఫాలోఅప్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. అదర్వైజ్ ఒకవేళ దీన్ని లో కూడా బ్రేక్ అయినట్టయితే కనుక మనకి బుల్స్ ఎవరైతే స్ట్రాంగ్గా ఈరోజు నిలబడ్డారో, ప్రైజ్ని అయితే 21,800 దగ్గర డిఫెండ్ చేశారో వాళ్ళు ఈ ప్రైజ్ని నిలబెట్టుకోలేపారు. సో మార్కెట్ వచ్చి వీక్ అవుతుంది అనేసి అర్థము. సో ఈ క్యాండిల్కి అంత సైకలాజికల్గా అంత స్టోరీ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యాండిల్ కూడా. ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే ఇలాంటి క్యాండిల్స్ మనకి ఇలా ఎప్పుడైనా ఒక లో వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు వస్తుంది. నెక్స్ట్ మనం గమనించవచ్చు ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మంచి స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నారని అయితే అర్థం. ఇది కంప్లీట్గా డోజీ క్యాండిల్. ఓకే, దీంట్లో ఏంటంటే బయర్స్ సెల్లర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నారు, దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ అనేసి మనకి ఈ క్యాండిల్స్ ద్వారా అర్థమవుతుంది. సో ఈ రోజుకైతే ఈ కొత్త విషయాన్ని అయితే కొంతమందికైనా తెలిసి ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపటికి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసేద్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఒక ఛానల్ అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది డ్రా చేసుకొని మనం వెయిట్ చేస్తున్నాము ఈ లెవెల్స్ కోసము. సో రేపు మనకి డోజీ వచ్చిన క్యాండిల్ హై అయితే ఇది 21,950. సో 21,950 దగ్గర 15 మినిట్స్ దెన్ ఫాలోఅప్ క్యాండిల్ ఎప్పుడైతే దీని హైని బ్రేక్ చేస్తుందో దిస్ విల్ బీ అవర్ ఎంట్రీ పాయింట్. ఓకే, 15 మినిట్స్ అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, బట్ ఎంట్రీకి వచ్చేసరికి దీని హై ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడు చూసుకోవాలి. దీంతోపాటు ఓఏ చూసుకుంటే కొంత మనకి ఎక్కువ ఎడ్జ్ అనేది వస్తుందన్నమాట. సో ఒకవేళ 869 మధ్యలోనే ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక మనకి కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం, నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ లెవెల్ అయితే సేమ్ రేపటికి కూడా వ్యాలిడే 21,850 ఆర్ 840 లెవెల్ కింద మాత్రమే ఒక క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో కూర్చుని దీన్ని ఫాలోఅప్ కూర్చుంటే కనుక మనం షార్టింగ్ అనేది చేయడానికి ఆపర్చునిటీ మిగులుతుంది. టార్గెట్ వచ్చేసి 21,750 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,650. ఒక్కోసారి లైక్ ఫ్రైడేస్ వచ్చేసి కంప్లీట్గా మ్యూటెడ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, బట్ సమ్ టైమ్స్ అది సర్ప్రైజ్ ఇవ్వడానికి అనేసి మనకి ట్రెండింగ్ డేస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి రేర్ కేసెస్లో. సో ఎందుకంటే లైక్ ఇప్పటి వరకు ఇంత బౌన్స్ అయిన తర్వాత వన్ డే మనం చూడొచ్చు ఇలాంటి పెద్ద పెద్ద జైంట్ క్యాండిల్స్ ఇక్కడ నుంచి పడడం కూడా చూడొచ్చు. సో we can expect these things also. So we must get ready for these kind of moves also. Okay, ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి 950 పైన గనక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ పడింది అనుకుంటే కనుక మనం 22,000 అయితే మనం ఫస్ట్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. అండ్ బీటీఎస్టీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దిస్ విల్ బీ అవర్ ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,050 అండ్ 22,100. ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది టాప్ సైడ్. సో మనం టాప్ సైడ్ చూసాము, ఫ్లాట్గా ఓపెన్ అయితే నో ట్రేడ్ జోన్ చూసాము. అండ్ ఇన్ కేస్ డౌన్ అయితే కనుక టార్గెట్ 1, టార్గెట్ 2, అలానే టార్గెట్ 3 కూడా చూసాము. ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక ఈరోజు మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిలే పడిందని చెప్పొచ్చు. అండ్ 45,600 లెవెల్ ఏదైతే ఉందో అది ఇంకా స్టిల్ సేవ్ అనే చెప్పొచ్చు. సో ఈ లెవెల్ దాటేంత వరకు కూడా మనం షార్టింగ్ అయితే చేయొద్దు. మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాము ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో రేపటికి అంటే కనుక మనకి ఇక్కడ చిన్న ఒక ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది, మీరు గమనించారో లేదో. మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఇంకా ఫామ్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు, అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు
వరకైనా వస్తే కనుక, అంటే 46,800 వస్తే కనుక, సో ఇక్కడ నుంచి కూడా ఎవరైతే షార్ట్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా షార్ట్ కవరింగ్ వచ్చి మళ్ళీ అగైన్ మనం 48,400 లెవెల్ కూడా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు కూడా స్లైట్ బులిష్ ఉండి ఇది ఎక్కడైతే మనకి రెసిస్టెన్స్ ఫీల్ అయిందో సేమ్ ఇదే లెవెల్లో, అంటే 46,800 700 to 800 మధ్యలో ఇక్కడ రెసిస్టెన్స్ కనుక ఫీల్ అయితే మళ్ళీ అది డౌన్ ట్రెండ్లోకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ అగైన్ ఈ బాటమ్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ అగైన్ ఈ రెండు వైపులా కూడా ఎటువైపు అయినా బ్రేక్ చేస్తేనే మనకి పెద్ద మూమెంటం అనేది చూడగలం పొజిషనల్గా. ఓకే, సో ఈరోజు సిఈపిఈ స్ట్రాటజీ ఎవరైనా చేస్తుంటే కనుక మార్నింగే మంచి ప్రాఫిట్ ఇచ్చింది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. వి బుక్డ్ అరౌండ్ 26,000. సో ఎవరైనా చేస్తుంటే కనుక కమెంట్ అయితే చేయండి. ఐ జస్ట్ వాంట్ టు నో దాట్. ఓకే, సో అండ్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం, సో దట్ మనకి ఎంట్రీస్ అవి ప్రిసెస్గా దొరుకుతాయి, లెవెల్స్ అనేవి ఏంటనేది. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. మీరు గమనిస్తే కనుక మనకి చాలా మంచి జోన్ ఇది. ఇక్కడ నుంచి ఒకవేళ టాప్కి వెళ్తే కనుక మంచిగా పైకి వెళ్ళడం, అలానే ఈ లెవెల్ నుంచి పైకి వెళ్దామని ట్రై చేసి ఆల్మోస్ట్ 19th నుంచి, లాస్ట్ మంత్ 19th నుంచి కూడా కంప్లీట్గా ఈ లెవెల్ నుంచి మనకి ఒక రిజెక్షన్ అనేది వస్తూ ఉంది. కంప్లీట్గా ఒక సప్లై జోన్ అనేది ఉంది. సో నెక్స్ట్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. అదర్వైజ్ ఒకవేళ బులిష్నెస్ ఉంది అనుకుంటే కనుక రేపు అయితే కనుక ఈ విధంగా మనకి కన్సల్టేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో దట్ మనకి అర్థమయ్యే ఉంటుంది, మనకి ఇప్పుడు ఈ నో ట్రేడ్ జోన్ ఏది అని అయితే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో 46,350 నుంచి 200 వరకు కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అయితే మనం చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది ఈ ఏరియాలో అనుకుంటే కనుక కంప్లీట్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేద్దాం. అండ్ ఫ్రైడే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు తెలిసిందే 2 to 3 points పైకి వెళ్ళింది అంటే ఒకేసారి 10 points కిందకి వచ్చేస్తుంది. స్టాప్ లాసులు స్కిప్ అవుతూ ఉంటాయి, చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్రైడే. సో అలాంటివి అవాయిడ్ చేయాలంటే తెలుసు కదా ఏం చేయాలో. రేపు ఎయిదర్ పొజిషన్ సైజ్ అయితే తక్కువ పెట్టుకోవాలి, లేకపోతే సేఫ్ ట్రేడర్స్ అయితే రేపు పొజిషన్స్ అయితే అవాయిడ్ చేసేటం అయితే బెటర్. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 46,350 ఈజ్ ద గుడ్ లెవెల్. అండ్ తర్వాత మనకి టార్గెట్స్ చూసుకుంటే కనుక ఈ ఏరియాలో రెసిస్టెన్స్ అయితే ఉంది 46,500, అంటే ఒక 150 pointsలో కనుక మనకి ఒక ఫస్ట్ టార్గెట్ ఉంది. అండ్ టార్గెట్ 2 వచ్చేసి 46,700, అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 46,800. ఇన్ కేసు రేపు కనుక ఒకవేళ మూమెంటం వస్తే కనుక మనకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది. సో నిన్న మనం చెప్పుకున్న దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచిగా వ్యూ అయితే వర్కౌట్ అయిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు కనుక ట్రేడింగ్ ఏం చేశారు, అండ్ ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా కూడా ఒకసారి చెప్పండి. అండ్ నిన్న వీడియోలో చాలామంది చెప్పారు మంచిగా ప్రాఫిట్స్ తీసుకున్నామని. కంగ్రాట్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ 46,100 కింద మనకి 15 minutes క్లోజ్ అయితేనే తప్ప షార్టింగ్కి అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే ఇవాళ చూసిన దాన్ని బట్టి చాలా సాలిడ్ ఉంది. అండ్ మనకి ఎక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎక్కడ కూడా మంచి హింట్ అనేది ఎక్కడ రాలేదు. ఓకే, అన్నీ కూడా మంచి అప్ సైడ్ వెళ్తూ ఉంది, హయ్యర్ లోసే వేస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా లోయర్ లోస్ అయితే వేయలేదు. సో అందుకని 46,000 కింద మాత్రమే షార్టింగ్ ఆపర్చునిటీస్ అయితే చూద్దాము. ఓఏ డేటా కూడా చూద్దాం, సో దట్ దానికి కూడా మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇన్ కేస్ ఒకవేళ 46K కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 45,800 ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 45,800 వరకు కూడా మనకి సెకండ్ టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఎవ్రీ 200కి ఒక సపోర్ట్ అయితే ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్. సో ఒక్కసారి ఓఏ డేటా అనేది చూసేద్దాము, సో దట్ మనకి ఓఏ డేటా చూసుకుంటే కనుక కాల్స్ వచ్చి 1.80 లేకుంటే 2.1 ఉంది. సో ఆబ్వియస్లీ పుట్స్ ఆర్ స్ట్రాంగ్, పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు బుల్లిష్ ఉన్నారు, మార్కెట్ పైకి వెళ్తుంది అనేసి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది ఫిబ్రవరి ఎండ్, మార్చ్ ఎండ్ అండ్ ఏప్రిల్ ఎండ్ కూడా మనకి కాల్స్ అండ్ పుట్స్ డేటా. సో ఓవరాల్గా చూసుకుంటే 5.78, 5.98, సో -15,000 అయితే డిఫరెన్స్ ఉంది. స్టిల్ ఇంకా డిఫరెన్స్ అయితే కొంత వరకు ఉందనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా రేపు స్లైట్ బుల్లిష్గా ఉండబోతుంది అనేసి అయితే మనకి ఓఏ డేటా అయితే
చెప్తుంది. నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు ఇది డేటా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి. మేము మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నామండి. వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఎక్సెల్ షీట్. ఒకవేళ దొరికితే కనుక డెఫినెట్గా నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో లైవ్ ట్రేడ్స్లో జాయిన్ అవ్వాలి, బీటీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలానే పిన్డ్ కమెంట్లో కూడా ఉంటాయి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. బాయ్ బాయ్.